బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ గారు పెద్దలు పాల్గొని బాలరాజు గౌడ్ అన్న గారికి, వేదిక మీద ఉన్న వివిధ బీసీ సంఘాల నాయకులు మా బోయ గోపన్న గారికి, ఐలి వెంకన్న గౌడ్ గారికి, ఇలికంటే విజయ్ కుమార్ గౌడ్ గారికి, నాగభూషణం అన్న గారికి, నాగేష్ అన్న గారికి, మా వైవి శేఖర్ అన్న గారికి, మెట్టు ధనరాజ్ అన్న గారికి, మా హర్షవర్ధన్ అన్న గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో మా పెద్దలు యాదగిరి గౌడ్ గారికి, ఇంకా చాలా మంది అనిల్ గారికి, శ్రీనివాస్ గారికి, వాసు గారికి, చాలా మంది పెద్దలకు నమస్కారాలు. మరి ఈరోజు ఓ బీసీ మేలుకో, మీ గ్రామాలను ఏలుకో అని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా మేము పిలుపును ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సుదీర్ఘ కాలంగా మరి దాదాపు 2.5 సంవత్సరాలుగా బీసీ ప్రజలు ఎంతో ఆశతో చూసిన 42% రిజర్వేషన్ అనేది మనకు నిన్నటి రోజుతోటే ఆ యొక్క ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గోదావరిలో కుక్కతో ఒక పట్టుకొని ఈదినట్లు, మరి నడి మధ్యలోనే నాగలిప్పినట్లు ఆ యొక్క వ్యవహారం అంతా కూడా మరి ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఎన్నికల తేదీలు ప్రకటించడంతో అన్ని కూడా ఆవిరైపోయిన సందర్భాన్ని మనం చూసాం. దాదాపు 2.5 సంవత్సరాలు ఒక పొలిటికల్ డ్రామా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సందర్భం ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మొదలుకుంటే మనకు అసెంబ్లీలో తీర్మానాలు, ఆర్డినెన్సులు, జీవోలు, రాష్ట్రపతికి, గవర్నర్కు అనేక సందర్భాల్లో మరి ప్రతిపాదనలు పంపినా కూడా మరి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోదీ సర్కార్ కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ సర్కార్ కానివ్వండి, అందరూ కూడా బీసీలతోటి ఒక వాలీబాల్ లాగా బీసీలను ఆటాడుకున్న సందర్భం కూడా మనం చూడడం జరిగింది. మనకు రాజ్యాంగ రక్షణ వ్యవస్థలో, రాజ్యాంగంలో కూడా మనకు సానుకూలమైన పరిస్థితులు లేవు. జ్యుడిషియల్లో కూడా మనకు సానుకూలంగా తీర్పులు రావడం లేదు. రాజకీయ పార్టీలు అన్ని కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకు లాగానే ఇప్పటి వరకు చూడడం జరిగింది. ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కేవలము గ్రౌండ్ లో మనకు ఉన్నది ఎన్నికలు. ఈ ఎన్నికలలో మనకు లెక్కలు తీసుకుంటే మనకు కొననాలికకు మందేస్తే ఉన్ననాలిక ఊచిపోయినట్లు మరి గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం 21% రిజర్వేషన్లు ఇస్తే మనకు ఇప్పుడు 17.4% మనకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు బీసీలకు రావడం అంటే మరి ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ముఖ్యంగా కొన్ని జిల్లాలలో 3%, మహిబాద్లో బీసీలకు 3% పోటీ చేసే అవకాశం రావడం అంటే మరి ఆ లెక్కలు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే ఎంతమంది పోటీ చేయాలంటే 482కు బీసీ సర్పంచులు కేవలం 19 మంది పోటీ చేసే అవకాశం మనకు మహిబాద్ జిల్లాలో రావడం జరిగింది. అదేవిధంగా నల్గొండలో 869 మంది సర్పంచులకు గాను మరి అంత పెద్ద బీసీల జిల్లాలో మనకు 139 మంది పోటీ చేసే అవకాశం వచ్చింది. అందులో పర్సెంటేజ్ 15% మనకు రావడం జరిగింది. అదేవిధంగా మనకు వరంగల్లో 317 ఉంటే పోటీ చేసే అవకాశం 47% రావడం, పర్సెంటేజ్ 14 వరకే వచ్చింది. ఇట్లా ఖమ్మం తీసుకుంటే 521కి బీసీలు పోటీ చేసే సర్పంచులు కేవలం 54, పర్సెంటేజ్ 9.4 అక్కడ మనకు ఖమ్మం జిల్లాలో ఉంది. అట్లే మనకు నాగర్ కర్నూలులో మనకు 61 మంది అంటే 480 మందికి బీసీలకు కేవలం 61 మంది పోటీ చేసే అవకాశం, ఇక్కడ పర్సెంటేజ్ మనది కేవలం 13% ఉన్నది. వీటన్నిటిని బట్టి చూసుకుంటే బీసీల పరిస్థితి ఈరోజు పుడిలబడ్డ ఎలుకలాగా మారింది. దీని నుండి ఏ విధంగా బయటపడాలంటే కేవలము గ్రామీణ ప్రాంతాల్లో మనము ఎస్సీ ఎస్టీలను, మైనార్టీలను, ఆగ్రకుల పేదలను కలుపుకొని
మనం అంతా కూడా జనరల్ స్థానాల్లో పోటీ చేయాల్సిన అవసరం ఈ రోజు బీసీ సమాజం మీద ఉంది. ఈ రోజు బీసీ కులాల మధ్య ఒక కులం ఓట్లు ఒక కులం బదిలీ చేసుకునే ఒక కార్యక్రమం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక దగ్గర ఒక గౌడు పోటీ చేస్తే అన్ని బీసీ కులాలంతా కూడా ఆ గౌడుకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. ఉప సర్పంచ్ ఇంకో ముదిరాజ్ సామాజిక వర్గమా, బోయ సామాజిక వర్గమా, గంగపుత్రనా, యాదవ, ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, మరి ఉప సర్పంచులుగా అంతా కూడా మనం ఈరోజు ఒక ఓటు బదిలీ ద్వారా ఈరోజు సైంటిఫిక్ గా మనం ముందుకు పోతేనే సాధ్యం అవుతుంది. మరి ఓట్ల కాడ ఇక్కడ మనం ఎక్కడ కూడా మన బీసీ ఓట్లు ఎక్కడ కూడా అగ్రకులాలకు వేయకుండా మన అభ్యర్థులు నిలబడ్డ కాడ మనమే ఓట్లు వేసుకునే ఒక కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. ఈ యొక్క రాజకీయ ప్రక్రియ, ఈ సామాజిక న్యాయం అనేది సర్దార్ సర్వాయి పాపన్న 350 సంవత్సరాల క్రితమే తెలంగాణలో అమలు చేసిన సందర్భాన్ని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటది. సర్దార్ సర్వాయి పాపన్న రాజరికంలో పుట్టిన ఒక ప్రజాస్వామిక వాది. మొఘలు పాలనలో ఆనాడు పెద్ద ఎత్తున వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అనగారిన కులాలందరినీ కూడా ఏకం చేసి అతను గోల్కొండను జయించిన తర్వాత మన దక్షిణ భారతదేశంలో తెలంగాణలో అతను ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రాజ్యానికి రాజులు చేసిన సందర్భాన్ని మనం ఈ రోజు ఈ ప్రజాస్వామ్యంలో కేవలం ఒక సామాజిక న్యాయం అనేది సర్దార్ సర్వాయి పాపన్నను సహా మహారాజును చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, మరి రిజర్వేషన్ల ప్రక్రియ అనేది కేవలం ఎవరి జనాభాతో వారికి దక్కాల్సిన అవసరం ఉంది. ఈరోజు 60% ఉన్న మన బీసీలకు కేవలం 17% రిజర్వేషన్లు వస్తున్నాయి. మరి మన రిజర్వేషన్ అంతా ఎవరు మింగేస్తారు? ఈరోజు అగ్రకులాల్లో కూడా వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, అదేవిధంగా రాజ్పూట్స్ లాంటి కులాల ఓట్లు వాళ్ళ యొక్క సీట్లన్నీ కూడా ఒక సామాజిక వర్గమే తీసుకుంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో చాకలి సామాజిక వర్గం కానీ, మంగళి సామాజిక వర్గం కానీ, వడ్డేర్లు కానీ, ఇంకా చాలా పూసల ఇలాంటి కులాల సర్పంచులు కూడా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో కావట్లేదు. వాళ్ళవి కూడా మొత్తం కూడా ఒకటే సామాజిక వర్గం తీసుకొని మరి వాళ్ళే అవుతారు. మరి కేవలం ఎవరు ఈ మొత్తం జనాభాలో 100% ఓట్ మనకు సీట్లు ఉంటే అందులో 60% సీట్లు ఒక సామాజిక వర్గం తిని ఎస్సీ ఎస్టీలై మినహాయిస్తే బీసీలు కొంతమేరకే విజయాలు సాధిస్తున్నారు. మరి ఇక్కడ కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఓటును ప్రభావితం చేసేది నోటు. మరి ఈరోజు నోటు, అదేవిధంగా తాగుడు, తినుడు, వీటికి బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు ప్రలోభాలకు గురి కాకుండా మరి కేవలం మన సామాజిక వర్గాలు ఎవరైతే పోటీ చేస్తున్నారో, మన బీసీ వర్గాలు ఎక్కడైతే నిలబడుతున్నారో వాళ్ళకు ఓటు వేసుకొని మనం ఈరోజు గెలిపించుకోగలిగితే మనకు దాదాపు తెలంగాణలో ఇప్పుడు వచ్చిన బీసీ చైతన్యానికి 60% మంది మన వాళ్ళు సర్పంచులు అయ్యే అవకాశం ఉంటుంది. సర్పంచులు కాని వాళ్ళు ఉప సర్పంచులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ బీసీ సమాజం మేలుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు రిజర్వేషన్ల పోరాటం పెద్ద ఎత్తున తెలంగాణలో కొనసాగిస్తూనే మరొక వైపు సామాజిక ఐక్యతను, సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మరి ఈ రోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఈ లైన్ తీసుకుంది. ఓ బీసీ మేలుకో, నీ గ్రామాన్ని ఏలుకో, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని మరి గ్రామాల్లో మన సత్తాను చాటాల్సిన అవసరం ఉంటుంది. మన యొక్క సామర్థ్యాన్ని, మన శక్తి సామర్థ్యాలను కేవలము మామూలు సమయంలో కాకుండా ఓట్ల సమయంలోనే మరి మేల్కొల్పగలిగితే మనకు న్యాయం జరుగుతుంది. మరి సంవత్సరం అంతా మనం పంట పండించి తూర్పాల పట్టినప్పుడు తాళంతా ఒక దిక్కు, ఒడ్లంతా ఒకవైపు అన్నట్లు కాకుండా మరి మనం తాళ్ళలాగా మారకుండా ఒక ఒడ్ల గింజలాగా ఒక కుప్ప పోయాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజంలో ఉంది. మరి ఈ సామాజిక ఐక్యత కేవలం అన్ని కులాలను గొలుసుకట్టులాగా ఒక్కొక్క కులాన్ని మలిచే శక్తి ఈ రోజు బీసీ పొలిటికల్ ఫ్రంట్ కు ఉంది. మా పెద్దలు బాలగోని బాలరాజు గౌడ్ గారు అన్న నాయకత్వంలో ఒక బలమైన నాయకత్వం ఈరోజు మా అందరం కూడా ఒక పెద్ద సైన్యం లాగా మేము ఈరోజు ముందుకు పోతున్నాము. ఈ రాజకీయ చైతన్యాన్ని ఏ శక్తులు కూడా అడ్డుకోవని,
భవిష్యత్తులో ఒక రాజకీయ నిర్మాణం కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బలంగా ముందుకు పోతుంది. ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో మేమందరం కూడా గ్రామీణ ప్రాంతాలకు బయలుదేరుతాం. ఒక్కొక్కరు ఒక 10 గ్రామాలు బీసీలతో జనరల్ స్థానాల్లో పోటీ చేసే ప్రాంతాలకు వెళ్ళి మరి మా యొక్క బీసీ వర్గాలను నిలబెట్టి గెలిపించుకునే ఒక కార్యక్రమం, ఒక యాత్ర కూడా మేము చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ మరి సామాజిక న్యాయం వర్ధిల్లాలి. బీసీ రిజర్వేషన్లు ఎప్పటికైనా మేము చట్టసభలలో భారత రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితోటి నైచేతిలో పెట్టుకొని మా యొక్క సత్తాను చాటుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. खबरदार बीसी रिजर्वेशन व्यतिरेकुल्लारा खबरदार बीसी रिजर्वेशन व्यतिरेकुल्लारा రద్దు చేయాలి బీసీల గొంతు కోసం 46 జీవోను వెంటనే రద్దు చేయాలి 46 జీవోను వెంటనే తీసుకెళ్ళాలి అఖిల పక్షాన్ని ఢిల్లీకి వెంటనే వాయిదా వేయాలి సర్పంచ్ ఎన్నికలను వెంటనే జై బీసీ బీసీ కులాల ఐక్యత రాజీనామా చేయాలి పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు రాజీనామా చేయాలి వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు వెంటనే జై బీసీ ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా ఖబర్దార్ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా గెలిపించుకుందాం జనరల్ స్థానాల్లో బీసీలను గెలిపించుకుందాం ఓటు చేద్దాం జనరల్ స్థానాల్లో బీసీలను ఓటు చేద్దాం జనరల్ స్థానాల్లో బీసీలు గెలిపించుకుందాం ఎస్సీ ఎస్టీ మైనార్టీలను గెలిపించుకుందాం బీసీల ఐక్యత వర్ధిల్లాలి